Hello everyone, this is Mohan Bhai. Welcome to our YouTube channel. సో చాప్టర్ 5 ఎన్సీఆర్టీ క్లాస్ 11 జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ 5 అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో న్యాచురల్ వెజిటేషన్ ఇది ప్రీవియస్ చాప్టర్స్తో ఇంటర్లింకేజ్ ఉంటుంది. ఎలాగంటే ఒకసారి చూస్తే మనకి టైప్ ఆఫ్ క్లైమేట్ ఎలా ఉంటుందో ప్రీవియస్ చాప్టర్లో చూసాము. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ క్లైమేట్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇండియన్ అగ్రికల్చర్ అంతా కూడా రెయిన్ఫాల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. సో సౌత్ ఇండియాకి సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్. సో వన్ ఆఫ్ ద బ్రాంచ్ వచ్చి అరేబియన్ సీ, అనదర్ వన్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. సో ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అగైన్ మళ్ళీ 3 సబ్ బ్రాంచెస్గా, ఒకటేమో ఇటు వెస్ట్ బెంగాల్ సైడు, ఇంకోటేమో నార్త్ ఈస్టర్న్ స్టేట్ సైడు, ఇంకోటేమో మయన్మార్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి హిమాలయన్ నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ ఉంటాయి. సో అందుకే ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఇక్కడ ఉండదు, వెస్ట్ బెంగాల్ టచ్ అవుతుంది కాబట్టి ఆ రీజియన్లో రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాగే సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా ఫస్ట్ అరేబియన్ సీ బ్రాంచ్ అనేది వెస్ట్రన్ ఘాట్స్ని తాకుతుంది అనమాట. సో వెస్ట్రన్ ఘాట్స్ తాకుతున్నప్పుడు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే వెస్ట్రన్ ఘాట్స్ హిల్లీ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ కాబట్టి సో విండ్స్ వచ్చేసి తాకిన తర్వాత ఈ విండ్స్ హైట్కి రీచ్ అవుతాయి. సో హైట్లోన వర్షంకి సాచురేట్ అయ్యి వర్షం అనేది వస్తుంది అనమాట. సో రెయిన్ఫాల్ అనేది కురుస్తుంది. రెయిన్ఫాల్ కురిసిన తర్వాత క్లౌడ్స్ అన్నీ ఇటుపక్క, అంటే ఇది విండ్ వర్డ్ సైడ్. సో మౌంటైన్కి విండ్ వస్తుంది కాబట్టి విండ్ వర్డ్ సైడ్, ఇది లీవర్డ్ సైడ్. సో వర్షం అనేది విండ్ వర్డ్ సైడ్ ఎక్కువ కురిచేస్తుంది. సో తర్వాత అంతా కూడా క్లౌడ్స్ అంతా కూడా ఖాళీ అయిపోతాయి, ఎందుకంటే వర్షం అంతా కూడా క్లౌడ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ కురిసేస్తుంది. సో ఇక్కడ ఏమేమి ఉండదు కాబట్టి లీవర్డ్ సైడ్ అంతా కూడా మనకి నో రెయిన్ఫాల్ ఉంటుంది. రెయిన్ షాడో రీజన్ అంటాం దీన్ని. సో ఈ రీజన్ అంతా నో షాడో రీజన్. సో ఇక్కడ వర్షం ఉండదు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ గుజరాత్ రీజన్స్ వస్తే గుజరాత్ డెజర్ట్ రీజన్, పంజాబ్, రాజస్థాన్ రీజన్స్లో అరిడ్, సెమీ అరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ థార్నీ వెజిటేషన్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ హిమాలయాస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి లోయెస్ట్ మౌంటైన్ ఫారెస్ట్ ఉంటుంది, ఆల్పైన్ వెజిటేషన్ ఉంటుంది. సో ఈ విధంగా క్లైమేట్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది మనకి వెజిటేషన్ అర్థం చేసుకుంటే. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, సో న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి చూస్తే మనకి చాలామందికి పొలాలు ఉంటాయి. సో విలేజ్లో ఉన్నవాళ్ళు లేదంటే సిటీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పొలాలు ఉన్నప్పుడు వాళ్ళకి వెజిటేషన్ క్రాప్స్ అనేది వాళ్ళు చూసే ఉంటారు. సో వాళ్ళు గ్రో చేసిన దానికి న్యాచురల్గా వెజిటేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, సో న్యాచురల్ వెజిటేషన్ అంటే ప్లాంట్స్ కమ్యూనిటీ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఓవర్ ఏ లాంగ్ టైమ్. సో ఏదైతే ఇప్పుడు క్రాప్స్, అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్తో, అంటే పర్టికులర్ రైనీ సీజన్ ముందు మనము వాటిని సో చేస్తాము. తర్వాత ఆ క్రాప్ అంతా కూడా వచ్చిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. కానీ న్యాచురల్ వెజిటేషన్లో అలాంటి ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. సో ఎవరు సీడ్స్ని సో చేయరు ఎక్కడ కానీ, వాటిని ఫ్రూట్స్ని కట్ చేయడం కానీ, హార్వెస్ట్ని తీసుకోవడం కానీ, హార్వెస్ట్ తీసుకున్న తర్వాత ప్లాంట్స్ని రిమూవ్ చేయడం కానీ ఇలాంటిది డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్లోనే వెజిటేషన్ గ్రో అయితే దాన్ని మనం న్యాచురల్ వెజిటేషన్ అంటాము. సో న్యాచురల్ వెజిటేషన్ refers to a plant community that has been left undisturbed over a long time. So as to allow its individual species to adjust themselves to climate and soil conditions as fully as possible. సో వాటి తర్వాత ఇండివిజువల్ స్పీసీస్ అనేవి క్లైమేట్కి, సాయిల్ కండిషన్స్కి అడ్జస్ట్ అయ్యి గ్రో అవుతాయి అన్నమాట. సో ఇండియాలో గ్రేట్ వెరైటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఉంది. సో మనకి నార్త్లో హిమాలయన్ హైట్స్ ఉన్నాయి. సో ఇక్కడంతా టెంపరేట్ వెజిటేషన్ ఉంటుంది. అలాగే వెస్ట్రన్ ఘాట్స్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే డెల్టాయిక్ రీజన్స్లో అంతా కూడా ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది మనకి. రాజస్థాన్ రీజన్లో అంతా డెజర్ట్, సెమీ డెజర్ట్ ఏరియాస్ కాబట్టి క్యాక్టస్, థార్నీ వెజిటేషన్ ఉంటుంది. సో ఈ డిపెండింగ్ ఆన్ ద వేరియేషన్ ఆఫ్ క్లైమేట్ అండ్ సాయిల్, the vegetation of India changes from the region to another. So on the basis of certain common features such as predominant vegetation type and climatic regions, Indian forest can be divided into the following groups. So Indian forest ni following groups ga divide chestam. Dantlo first tropical evergreen and semi evergreen forest, tropical deciduous forest second one, third vachesi tropical thorn forest,
ఫోర్త్ వచ్చేసి మౌంటైన్ ఫారెస్ట్, ఫిఫ్త్ వచ్చేసి లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్. సో ఫస్ట్ వన్ చూస్తే ట్రాపికల్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో ఇక్కడ ఎవర్గ్రీన్ అంటే ఫారెస్ట్లో ఉన్న ప్లాంట్స్ అనేవి కొన్ని ప్లాంట్స్ లీవ్స్ షెడ్ చేసినా కానీ మిగతా ప్లాంట్స్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. సో దీన్ని ఎవర్ గ్రీన్ అంటాం, అంటే ఫారెస్ట్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో దానికే ట్రాపికల్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఈ ఫారెస్ట్ అన్నీ కూడా మెయిన్లీగా వెస్ట్రన్ స్లోప్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. ఇక్కడ మీరు గమనించారంటే వెస్ట్రన్ స్లోప్ అని చెప్పారు. సో నాట్ ఆల్ ఆఫ్ ద ఈస్టర్న్ వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పలేదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా సో వెస్ట్రన్ ఘాట్స్కి విండ్వర్డ్ సైడ్ వర్షం ఎక్కువ వస్తుంది, లీవర్డ్ సైడ్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్ ఉంటుంది, అంటే వర్షం ఉండదు కాబట్టి. సో ఇక్కడ వర్షం ఎక్కువ వస్తుంది, ఇక్కడ వెజిటేషన్ చాలా ఎవర్ గ్రీన్ అండ్ థిక్ వెజిటేషన్ ఉంటుంది. సో ఇది గమనించాలి మీరు. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అనేది ఈ వెస్ట్రన్ ఘాట్స్కి వెస్ట్రన్ స్లోప్లోనే ఉంటుంది, ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి వెస్ట్రన్ స్లోప్లో ఉంటుంది ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఈస్టర్న్ స్లోప్లో ఉండదు ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అలాగే హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. సో ఇవి మెయిన్గా వామ్ అండ్ హ్యూమిడ్ ఏరియాస్లో ఉంటుంది. సో యాన్యువల్ ప్రెసిపిటేషన్ వచ్చేసి 200 సెంటీమీటర్, యాన్యువల్ టెంపరేచర్ వచ్చేసి 22 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది వెల్ స్ట్రాటిఫైడ్ ఉంటుంది, లేయర్స్ క్లోజర్ టు ద గ్రౌండ్ అండ్ కవర్డ్ విత్ shrubs, creepers with short structured trees followed by tall variety of trees. సో ఇదంతా కూడా లేయర్స్గా ఉంటుంది, అంటే ఫస్ట్ గ్రౌండ్కి దగ్గరలో ఉన్న స్ట్రబ్స్, షార్ట్ ట్రీస్, తర్వాత మిడిల్, ఇట్లా ఈ విధంగా లేయర్స్లో ఉంటుంది ఫారెస్ట్ అంతా కూడా. ఇన్ దిస్ ఫారెస్ట్ ట్రీస్ రీచ్ హైట్ అప్ టు 60 మీటర్ ఆర్ అబోవ్. సో ట్రీస్ అన్నీ కూడా 60 మీటర్ వాటి అంతకంటే హైట్గా పెరుగుతాయి. నో డెఫినెట్ టైం అనేది ఉండదన్నమాట లీవ్స్ అనేది షెడ్ చేయడానికి. సో అంటే సమ్మర్లో ఆకులన్నీ రాలిపోతాయని అలా పర్టికులర్ సీజన్ అనేది ఉండదన్నమాట. సో వాటి అంటే ఏజ్ అయిపోయిన తర్వాత లీవ్స్ అనేది ఆటోమేటిక్గా రాలిపోతుంటే మళ్ళీ గ్రోత్ అవుతుంటాయి, బడ్డింగ్ అవన్నీ జరిగి కొత్త మొగ్గలు వచ్చి కొత్త లీవ్స్, ఫ్లవరింగ్, ఫ్రూటిషన్ అనేది జరుగుతుంది, అంటే డెఫినెట్ టైం అనేది ఉండదు. సో అందుకే ఎప్పుడు కూడా ట్రీస్ ఎవర్ గ్రీన్గా ఉంటాయి. as such these forests appear green all the year round. Species found in this forest include rosewood, mahogany and ఐనీ అండ్ ఎబోనీ. సో ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్లో ఉండే స్పీసీస్ నేమ్స్. సో సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో కూడా లెస్ రైనీ పార్ట్స్ ఆఫ్ దీస్ రీజన్స్లోనే ఉంటుంది. ఇది సచ్ ఫారెస్ట్ హ్యావ్ మిక్చర్ ఆఫ్ ఎవర్గ్రీన్ అండ్ మాయిస్ట్ డెసిడస్ ఫార్ ట్రీస్. సో ఇక్కడ సెమీ ఎవర్గ్రీన్లో ఎవర్గ్రీన్ ఉంటుంది, మాయిస్ట్ డెసిడస్ ట్రీస్ కలిపి ఉంటాయి. సో అండర్గ్రోయింగ్ క్లైంబర్స్ ప్రొవైడ్ అన్ ఎవర్గ్రీన్ క్యారెక్టర్ టు దీస్ ఫారెస్ట్. మెయిన్ స్పీసీస్ ఆర్ వైట్ సీడర్, హొల్లాక్ అండ్ కేల్. సో ఇవన్నీ కూడా మెయిన్ స్పీసీస్ గ్రో అవుతుంటాయి. సో ట్రాపికల్ ఎవర్గ్రీన్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయంటే మెయిన్గా వెస్టర్న్ స్టోప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, అలాగే ఈ నార్త్ ఈస్ట్ హిమాలయన్ రీజన్స్లో ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది ట్రాపికల్ ఎవర్గ్రీన్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో బ్రిటిషర్స్ కూడా ఈ ఫారెస్ట్ యొక్క ఎకనామిక్ వాల్యూ తెలుసు అనమాట. సో అందుకే ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేశారు వాళ్ళు. సో ఓక్ ఫారెస్ట్ ఏదైతే గర్వాల్ అండ్ కుమాన్ రీజన్లో ఉన్నాయని వాటిని కూడా పైన్తో రీప్లేస్ చేశారు. సో దాని ద్వారా పైన్ ట్రీస్ నుంచి రైల్వే లైన్స్ వేయొచ్చని. అలాగే ప్లాంటేషన్స్, టీ, రబ్బర్, కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఫారెస్ట్ని క్లియర్ చేసి. అలాగే టింబర్ కన్స్ట్రక్షన్స్, రైల్వేస్ కానీ, అలాగే మామూలుగా టింబర్ అనేది ఇన్సులేటర్ ఆఫ్ హీట్ అనమాట. సో అందుకే హీట్ని ఇన్సులేట్ చేస్తుంది కాబట్టి మంచి టింబర్ని వాళ్ళు ఫారెస్ట్ని క్లియర్ చేసి టింబర్ కల్టివేషన్ అనేది చేశారు. అలాగే ద ప్రొటెక్షన్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ వాజ్ దస్ రీప్లేస్డ్ బై కమర్షియల్ యూస్. ఏదైతే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు కమర్షియల్ యూస్కి యూటిలైజ్ చేశారనమాట. నెక్స్ట్ ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్. సో డెసిడియస్ అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది, రాకులన్నీ పర్టికులర్ సీజన్లో రాలిపోతాయి అనమాట, తిరిగి మళ్ళీ వస్తాయి. సో దీస్ ఆర్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సో మొత్తం వైడ్ స్ప్రెడ్ ట్రాపికల్ డిస్ట్రిక్ట్స్ చూస్తే మనకి హిమాలయన్ ఫుట్ హిల్స్ నుంచి ఆల్మోస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఉంటాయి ఇదంతా కూడా. అలాగే ఇక్కడ మనకి ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అని ఉంది. సో ఇక్కడ మనకి రాజస్థాన్ ఈ రీజియన్లోన సెమీ అరిడ్ ఏరియాస్లోన, అలాగే ఇక్కడ రెయిన్ షాడో రీజియన్, వెస్టర్న్ ఘాట్స్కి తర్వాత రెయిన్ ఉండదు కదా, సో ఈ రెయిన్ షాడో రీజన్ ఉంటుంది. తమిళనాడులోని చెన్నై రీజన్, మన రాయలసీమ రీజన్ కూడా రెయిన్ షాడో రీజనే. సో ఇది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. సో ఇక్కడ మనకి మౌంటైన్స్లో ఉంటుంది కాబట్టి మౌంటైనస్ ఫారెస్ట్, ఇవంతా కూడా మౌంటైనస్ ఫారెస్ట్. అండ్ లిటోరల్ స్వాంప్ ఫారెస్ట్, థిక్ డార్క్ వచ్చేసి లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్. సో ఇవంతా కూడా మ్యాంగ్రూవ్స్ అనమాట. సో ఇది
న్యాచురల్ వెజిటేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మనకి ట్రాపికల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉందో అర్థమవుతుంది. అంటే మోస్ట్లీ ఇండియా మొత్తం కూడా ఉంటుంది. ట్రాపికల్ అంతా కూడా ఇండియా ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్ ప్లేసెస్. ఇక్కడ ఎక్సెప్ట్ మొత్తం కాదండి, కొన్ని ప్లేసెస్ ఎక్సెప్ట్ ఉన్నాయి. సో మనకి రెయిన్ఫాల్ వచ్చేసి 70 to 200 సెంటీమీటర్ ఉంటుంది ట్రాపికల్ డిస్ట్రిక్ట్స్లో. ఈ ట్రాపికల్ డిస్ట్రిక్ట్స్ని మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తూ, ఒకటి మాయిస్ట్ అండ్ డ్రై డిస్ట్రిక్ట్స్. సో మాయిస్ట్ అండ్ డ్రై డిస్ట్రిక్ట్స్, మాయిస్ట్ డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్లో రికార్డ్ రెయిన్ఫాల్ 100 to 200 సెంటీమీటర్ ఉంటుంది. ఫారెస్ట్ అన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి, హిమాలయన్ ఫుట్ హిల్స్లోన, అలాగే ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో, ఒరిస్సాలో టీక్, సాల్, షీషం, హురా, మహువా, ఆమ్లా, సీమోల్, కుసుమ్ అండ్ శాండిల్వుడ్ అన్నీ కూడా మెయిన్ స్పీసీస్ ఈ ఫారెస్ట్లో గ్రో అయ్యేవి. నెక్స్ట్ డ్రై డెసిడస్ ఫారెస్ట్ కూడా ఉంటాయి. డ్రై డెసిడస్ ఫారెస్ట్ వాస్ట్ ఏరియా కవర్ అయి ఉంటుంది. అలాగే రెయిన్ఫాల్ అనేది 70 to 100 సెంటీమీటర్ ఉంటుంది. And the wetter margins it has a transition to the moist districts, while on the drier margins to thorn forest. So these forests are found in rainier areas of the peninsula and plains of Uttar Pradesh and Bihar. So in high rainfall regions of Peninsular Plateau and Thorn Indian Plain, these forests have a parkland landscape with open stretches in which teak under the trees interspersed with patches of grass are common. As the dry season begins, the trees shed their leaves completely and the forest appears like a vast grassland with naked trees all around. సో ట్రీస్ అనేది లీవ్స్ షెడ్ చేస్తాయి. సో లీవ్స్ షెడ్ చేసినప్పుడు ఒక వాస్ట్ గ్రాస్ ల్యాండ్లా కనిపిస్తుంది అన్నమాట. ట్రీస్ అన్నీ కూడా ఓన్లీ ట్రంక్స్ మాత్రమే ఉంటాయి, లీవ్స్ అన్నీ కూడా షెడ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మెయిన్గా టెండు, పాలాస్, అమల్తాస్, బేల్, కేర్, యాక్సెల్వుడ్ అనే టైప్స్ ఆఫ్ స్పీసీస్ గ్రో అవుతుంటాయి. So in the western and southern part of Rajasthan, vegetation cover is very scanty due to lower rainfall and overgrazing. సో రాజస్థాన్ ఆ రీజన్లో అంతా కూడా రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేషన్ తక్కువ ఉంటుంది. అలాగే ఓవర్ గ్రేజింగ్ ఉంటుంది, క్యామెల్, షీప్ స్పీసీస్ అన్నీ ఓవర్ గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి వాటిని. సో ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ చూస్తే మళ్ళీ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెయిన్ఫాల్ 50 సెంటీమీటర్ దానికంటే తక్కువనే ఉంటుంది. అంత తక్కువ ఉండడం వల్లనే అన్నీ కూడా ప్లాంట్స్ వాటి లీవ్స్ని థార్న్స్ గాను, స్టెమ్స్ని క్లోరోప్లాస్ట్ నిండి స్టెమ్స్ ఫోటోసింథసిస్ చేసుకుంటాయి, ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నాయి. సో లీవ్స్ అన్నీ కూడా థార్న్స్గా మారిపోతాయి. సో దాని ద్వారా ఏదైతే లీఫ్ ఉంటుందో లీఫ్ కింద స్టొమాటా పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ట్రాన్స్పిరేషన్ ద్వారా ఈ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా ట్రాన్స్పిరేషన్ జరగకున్నట్టు వాటర్ లాస్ కాకున్నట్లు ఉండాలంటే సో లీవ్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే బ్రాడ్ సర్ఫేస్ ఏరియాతో ఉన్నాయో సో అవన్నీ కూడా థార్న్స్గా మారిపోతాయి అన్నమాట. థార్న్స్గా మాడిఫై అవుతాయి థార్న్ వెజిటేషన్లో. సో దాని ద్వారా వాటర్ లాస్ ఉండదు. సో స్టెమ్స్ గ్రీన్ కలర్లో ఉండే స్టెమ్స్ అన్నీ కూడా క్లోరోఫిల్ ఉంటుంది. సో స్టెమ్స్లో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకొని ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో అందుకే ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అంటారు వాటిని. సో ఇవి మెయిన్గా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రీజియన్లో ఉంటాయి. సో లీఫ్లెస్గా ఉంటాయి, లీఫ్స్ ఉండవు, మొత్తం కూడా థార్న్స్గా మారిపోయి ఉంటాయి, లీఫ్ మాడిఫై అయి ఉంటాయి. సో ఇక్కడ ఉండే స్పీసీస్ బ్యాబోల్, బేర్ అండ్ వైల్డ్ డెట్ పామ్, కేర్, నీమ్, కేజ్రీ, పాలాస్ ఎక్సెట్రా అండ్ టస్సాకి గ్రాస్ గ్రోస్ అప్ టు 2 మీటర్ యాజ్ ద అండర్ గ్రోత్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్. సో మౌంటైనస్ ఏరియాస్లో ఉండే మౌంటైన్ ఫారెస్ట్, ఇది మెయిన్గా మౌంటైన్ ఫారెస్ట్ని 2 టైప్స్ క్లాసిఫై చేయొచ్చు. సో నార్త్ మౌంటైన్ ఫారెస్ట్ అంటే హిమాలయన్ మౌంటైన్ ఫారెస్ట్ అని, సౌత్ మౌంటైన్ ఫారెస్ట్ అని పెనిన్సులర్ మౌంటైన్ ఫారెస్ట్ అని. సో హిమాలయన్ రీజన్స్లో అంతా కూడా సక్సెస్ వెజిటేషన్ ఉంటుంది. సో ట్రాపికల్ టు టండ్రా ఉంటుంది. ఎందుకంటే హైట్ పెరిగే కొద్దీ కూడా క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంటుంది, కూల్ ఎక్కువగా ఉంటుంది. హైయర్ ఆల్టిట్యూడ్స్ టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ట్రాపికల్ నుంచి టండ్రా వెజిటేషన్ ఉంటుంది. సో డెసిడస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్. ఇట్ ఈస్ సక్సెసెడ్ బై ద వెట్ టెంపరేట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ బిట్వీన్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 1000 to 2000 meters. In the higher hill ranges of northern eastern India, hilly areas of West Bengal and Uttaranchal and evergreen broadleaf trees such as oak and chestnuts are predominant. Between 1500 to 750 meters, pine forests are also well developed in this zone, which shire pine as a very useful commercial tree. Deodar, a highly valued endemic species, grows mainly in the western part of the Himalayan range. సో డియోర్డర్ అనేది కూడా మెయిన్గా కాశ్మీర్ రీజియన్లో హిమాలయన్ రేంజెస్లోనే ఉంటుంది. అలాగే చీనారాన్ వాల్నట్ కూడా కాశ్మీరీ రీజియన్లో ఉంటుంది. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కువగా దాని వుడ్డే యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్లూ పైన్ అండ్ స్ప్రూస్ అపియర్, అవి కూడా ఈ టైప్ ఆఫ్ వెజిటేషన్ కూడా ఇక్కడే ఉంటుంది.
అలాగే సిల్వర్ ఫిష్, జునిపర్స్, పైన్స్, బిర్చ్ అండ్ రోడోడెండ్రాన్స్ కూడా 3000 నుంచి 4000 మీటర్స్ రేంజ్లో ఉంటాయి. These pastures are used extensively for transhumance by tribes like Gujars, Barkhawals, Bhotias and Gaddis. సో ఈ ట్రైబ్స్ అన్నీ కూడా ఈ పాస్చర్ ల్యాండ్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. సో సదరన్ స్లోప్స్ ఆఫ్ ద హిమాలయస్ క్యారీ థిక్కర్ వెజిటేషన్ కవర్ బికాస్ ఆఫ్ రిలేటివ్లీ హై ప్రెసిపిటేషన్ దాన్ ద drier north facing slopes. At higher altitudes mosses and ledges are form part of the tundra vegetation. సో హయ్యర్ వెజిటేషన్లో క్లైమేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మోసెస్ లైకెన్స్ అనేవి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే సదరన్ మౌంటైన్ ఫారెస్ట్ అని చూస్తే మనకి పెనిన్సులా లైక్ వెస్టర్న్ ఘాట్స్, వింధ్యా, నీలగిరి రేంజెస్ మౌంటైన్స్లో ఉండే ఫారెస్ట్ ఇవన్నీ కూడా. సో ఆల్మోస్ట్ వాటి హైట్ 1500 మీటర్ అబోవ్ ఉన్న సీ లెవెల్ నుంచి ఆ రీజన్లో పెరుగుతాయి. సో వెజిటేషన్ అండ్ టెంపరేట్గా ఉంటుంది హైయర్ రీజన్స్లో. అలాగే సబ్ ట్రాపికల్ అండ్ ద లోయర్ రీజన్స్ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఎస్పెషల్లీ ఇన్ కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక. సో ద టెంపరేట్ ఫారెస్ట్ ఆర్ కాల్డ్ షోలాస్ ఇన్ ద నీలగిరీస్, Annamalai and Palni hills. Some of the other trees of this forest of economic significance include magnolia, laurel, cinchona and wattle. Such forests are also found in the Satpura and Maikal ranges. Next, littoral and swamp forests. So India అంతా కూడా రిచ్ వెరైటీ ఆఫ్ వెట్లాండ్ హ్యాబిటేట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 70% ఉంటుంది. సో దాంట్లో ఒక 70% అంతా కూడా ప్యాడీ కల్టివేషనే ఉంటుంది. సో టోటల్ ఏరియా వెట్లాండ్ వచ్చేసి 3.9 మిలియన్స్ హెక్టార్స్ ఉంటుంది. 2 మెయిన్ సైట్స్ లైక్ చిలికా ఒరిస్సాలో ఉండేది, అలాగే కెరడియో నేషనల్ పార్క్ అనేది రామ్సర్ కన్వెన్షన్ కింద ప్రొటెక్షన్ అనేది జరుగుతుందన్నమాట, రామ్సర్ సైట్స్ కింద. కంట్రీస్ వెట్లాండ్స్ హ్యావ్ బీన్ గ్రూప్డ్ ఇంటూ 8 కేటగిరీస్. సో 8 కేటగిరీస్గా వెట్లాండ్స్ని గ్రూప్ చేశారు. సో మనకి డెక్కన్ ప్లాట్యూ, సౌత్లో ఉన్న లాగన్స్ వాటన్నిటిని కూడా సదరన్ రీజియన్, సౌదర్న్ వెస్ట్ కోస్ట్తో కలిపి డెక్కన్ ప్లాట్యూ ఉన్న రీజన్స్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి వ్యాస్ట్ సెలైన్ ఎక్స్పెన్స్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్. థర్డ్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ రిజర్వాయర్స్ ఫ్రమ్ గుజరాత్, ఈస్ట్వర్డ్స్ త్రూ రాజస్థాన్, కెలిడియో నేషనల్ పార్క్ అండ్ మధ్యప్రదేశ్. ఫోర్త్ వచ్చేసి డెల్టా వెట్లాండ్స్ అండ్ లాగూన్స్ ఇన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్, చిలికా లేక్. ఫిఫ్త్ వచ్చేసి ద ఫ్రెష్ వాటర్ మార్షెస్ ఆఫ్ ద జాంజెటిక్ ప్లెయిన్. సిక్స్త్ వచ్చేసి ద ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర, మార్షెస్ అండ్ స్వామ్స్ ఇన్ ద హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ద హిమాలయన్ ఫుట్ హిల్స్. నెక్స్ట్ ద లేక్స్ అండ్ రివర్స్ ఆఫ్ ద మౌంటైన్ రీజన్ ఆఫ్ కాశ్మీర్ అండ్ లడాక్. And mangrove forest and other wetlands of island arcs of Andaman and Nicobar. So mangroves along with coasts in the salt marshes, tidal creeks and fatal and estuaries. They consist of salt tolerant species of plants crisscrossed by creeks of stagnant water and tidal flows. The forest gives shelter to wide variety of birds. సో ఇక్కడ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అనేవి ఎక్కడైతే రివర్స్ సముద్రం దగ్గర కలుస్తాయో అక్కడ గ్రో అవుతాయి అనమాట. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సాల్టీ వాటర్లో సాల్ట్ టోలరెంట్ స్పీసీస్గా ఉంటాయి. సో ఇక్కడ ప్లాంట్ వెజిటేషన్ బాగుంటుంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ కూడా రిచ్ వెజిటేషన్ ఉంటుంది. సో దాని ద్వారా వెరైటీ ఆఫ్ బర్డ్స్ అనేవి గ్రో అవుతుంటాయి ఇక్కడ. సో ఇండియా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ స్ప్రెడ్ అనేది ఆల్మోస్ట్ 6740 స్క్వేర్ కిలోమీటర్, అంటే 70% ఉంటుంది. వరల్డ్స్ యొక్క మ్యాంగ్రోవ్ పాపులేషన్లో 7% వరల్డ్ ఇండియాకు ఉంటుంది. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మెయిన్గా ఈ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే సుందర్బన్ డెల్టాస్, మహానది, గోదావరి, కృష్ణ డెల్టాస్ అంతా కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఫారెస్ట్ కవర్ అనేది ఆల్మోస్ట్ 23.28% ఉంటుంది ఇండియాలో. సో మనకి రీసెంట్ ఫారెస్ట్ రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ రిపోర్ట్ ఇది. సో ఇన్ 2001 20.55% అనేది యాక్చువల్ ఫారెస్ట్ కవర్. సో ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ ద షేర్ ఆఫ్ డెన్స్ అండ్ ఓపెన్ ఫారెస్ట్ ఆర్ 12.6% అండ్ 7.87% రెస్పెక్టివ్లీ. సో ఫారెస్ట్ కవర్ మొత్తం 20% అయితే దాంట్లో 12.6% అనేది డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్ వచ్చి 7.87%. సో బోత్ ఫారెస్ట్ ఏరియా అండ్ ఫారెస్ట్ కవర్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. లక్షద్వీప్ హ్యాస్ 0% ఫారెస్ట్ ఏరియా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ హ్యావ్ 86.93%. Most of the states with less than 10% of the forest area lie in the northern western part of the country. So these are Rajasthan, Gujarat, Punjab, Haryana and Delhi. So most of the forests in Punjab, Haryana have been cleared for cultivation. States with 10 to 20% of forest area are Tamil Nadu and West Bengal. So Tamil Nadu, West Bengal లో 10 to 20% ఉంటుంది. పెనిన్సులర్ ఇండియాలో ఆల్మోస్ట్ 20 to 30% ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ తమిళనాడు, దాద్రా అండ్ నాగర్ హవేలీ. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే మోర్ దాన్ 30% ఉంటుంది వెజిటేషన్ అంతా కూడా. సో దర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ యాక్చువల్ ఫారెస్ట్ కవర్ విచ్ రేంజెస్ ఫ్రమ్ 9.64% ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు అండమాన్ నికోబార్లో అయితే 84% ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో అయితే 9.56% ఉంటుంది. సో కింద టేబుల్లో మనకి గ్రూప్స్ 4 రీజన్స్గా ఫారెస్ట్ కవర్ అనేది క్లాసిఫై చేశారు. ద ఫస్ట్ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్
అంటే టోటల్ ఫారెస్ట్గా 40% ఎక్కువ, 40% దానికంటే ఎక్కువ ఉండేది రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ రీజన్ ఆఫ్ మీడియం కాన్సన్ట్రేషన్ 20-40%. రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ 10-20%. రీజన్ ఆఫ్ వెరీ లో కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 10%. నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్స్. మనకి ఫారెస్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో కదా, సో దీనివల్ల ఫారెస్ట్ ఈ ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసేస్తున్నారు అనమాట, ప్లాంట్స్ని కట్ చేస్తున్నారు. సో అందుకే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ పాలసీ అని తీసుకొచ్చారు 1950లో ఫస్ట్ టైం. దాన్ని మళ్ళీ 1982లో మాడిఫై చేశారు. సో న్యూ ఫారెస్ట్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ అనేది సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, అలాగే కన్జర్వ్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఫారెస్ట్ రిజర్వ్ అనేది, అలాగే లోకల్ పీపుల్స్కి యొక్క నీడ్స్కి ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి మనకి రైల్వేస్కి కానీ టింబర్ కావాలి, సో హౌస్ కన్స్ట్రక్షన్స్కి వుడ్ కావాలి. సో ఇట్లా లోకల్ పీపుల్కి యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ, అలాగే ఫారెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తూ, ఫారెస్ట్ని ఇష్టం వచ్చినట్టుగా నరికేయకుండా కాపాడడమే ఈ పాలసీ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ ఎయిమ్డ్ అట్ బ్రింగింగ్ 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాస్ అండర్ ఫారెస్ట్ కవర్. సో ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 33% ఇండియా ఫారెస్ట్ కవర్ కింద తీసుకురావాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తూ ఫారెస్ట్ని రిస్టోర్ చేయాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా. అంటే ఫారెస్ట్ని ఏవైతే కట్ చేస్తారో అక్కడ కొత్త ఫారెస్ట్ని గ్రో చేయడం అనమాట. నెక్స్ట్ కన్జర్వింగ్ ద న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ బయాలజికల్ డైవర్సిటీ అండ్ జెనెటిక్ పూల్. సో న్యాచురల్ హెరిటేజ్ అంటే ఫారెస్ట్ని గ్రో చేయడం వల్ల దానివల్ల బయాలజికల్ డైవర్సిటీ ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ స్పీసీస్ అవే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం. అలాగే సాయిల్ ఎరేషన్ని చెక్ చేయడం, అంటే సాయిల్ ఎరేషన్ కాకున్నట్లు ఉండడం. అలాగే డెజర్ట్ ల్యాండ్స్ అంటే కూడా వాటిని డెజర్ట్ ల్యాండ్స్ని కూడా ఈ ఫారెస్ట్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేయడం. అలాగే ఫ్లడ్స్ని, డ్రాఫ్ట్స్ని రెడ్యూస్ చేయడం. ఇంక్రీజింగ్ ద ఫారెస్ట్ కవర్ త్రూ సోషల్ ఫారెస్ట్ అండ్ ఎఫారెస్టేషన్ అండ్ డిగ్రేడెడ్ ల్యాండ్. సో డిగ్రేడ్ అయిన ల్యాండ్లో ఎఫారెస్టేషన్ చేయడం, అంటే ప్లాంట్స్ గ్రో చేయడము, అలాగే సోషల్ ఫారెస్ట్ని పెంపొందించడం. అలాగే ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఫారెస్ట్ టు మేక్ టింబర్, ఫ్యూయల్, ఫోడర్ అండ్ ఫుడ్ అవైలబుల్ టు రూరల్ పాపులేషన్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ అండ్ ఎంకరేజ్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ వుడ్. సో ఏవైతే వుడ్ని యూజ్ చేస్తామో కమర్షియల్ పర్పస్కి వాటిని సబ్స్టిట్యూట్గా చేయడం అనేది మెయిన్. నెక్స్ట్ క్రియేటింగ్ ఆఫ్ ఎ మ్యాసివ్ పీపుల్ మూవ్మెంట్ ఇన్వాల్వింగ్ మూవ్మెంట్ టు ఎంకరేజ్ ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్, స్టాపింగ్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ దస్ రెడ్యూస్ ప్రెజర్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ని కట్ చేయకుండా వాటిని ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేయడం అన్నమాట. సో దాని ద్వారా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ లైఫ్ చూస్తే మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ అంతా కూడా ఫారెస్ట్లోనే ఉంటారు. ఫారెస్ట్ లైక్ తాండాస్ ఇట్లా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మెయిన్గా ఫారెస్ట్ ప్రొడ్యూస్ని యూటిలైజ్ చేసుకొని బతుకుతూ ఉంటారు. సో దాన్ని బార్టర్ సిస్టమ్ ద్వారా చేసుకుంటుంటారు. అంటే ఒక ట్రైబల్ పీపుల్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్న సబ్స్టెన్సెస్ని వేరే ట్రైబల్ పీపుల్తోన వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని ఇచ్చి మార్చుకుంటుంటారు అన్నమాట, దాన్ని బార్టర్ సిస్టమ్. సో ఇది ఫారెస్ట్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎడిబుల్ హీస్, హనీ, న్యూరిషింగ్ రూట్స్, వైల్డ్ గేమ్ ఆడడానికి అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుంటారు. సో వాళ్ళు అక్కడే న్యాచురల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఈ వుడ్ అవి యూటిలైజ్ చేసుకొని. అలాగే వాళ్ళ ఆర్ట్ కానీ వాళ్ళ కల్చర్ని కానీ ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే ట్రైబల్ ఎకానమీస్ వెల్ నోన్ యాజ్ దే ఆర్ సోర్స్ ఆఫ్ సస్టెనెన్స్ అండ్ లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇట్ ఈస్ కామన్లీ బిలీవ్ దట్ ట్రైబల్ కమ్యూనిటీస్ లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అండ్ ప్రొటెక్ట్ ఫారెస్ట్. సో వాళ్ళు ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తారు, అలాగే నేచర్లోనే బతుకుతుంటారు. సో వాళ్ళకి ఒక డివైన్ థింగ్ అనమాట. సో ఫారెస్ట్ అనేది ఒక దేవతలాగా పూజిస్తారు వాళ్ళు, వన దేవత అని. సో అలాగే ఆల్మోస్ట్ 593 డిస్ట్రిక్ట్స్లో 187 2001 సెన్సెస్కి సంబంధించి 187 ట్రైబల్ డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. సో ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లోనే ఆల్మోస్ట్ 60% 59.8% టోటల్ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంది. అంటే ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉంది. సో దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అని. సో 33.6% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ 187 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ నుంచే ఉంది. సో ఇట్ డెమాన్స్ట్రేట్ ద ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ జనరల్ రిచ్ ఇన్ ఫారెస్ట్ కవర్. సో దీని ద్వారా మనకి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లోనే ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. సో ఫారెస్ట్ అండ్ ట్రైబల్స్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ద ఏజ్ ఓల్డ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్స్ రిగార్డింగ్ ఫారెస్ట్రీ కెన్ బి యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్. సో రాదర్ దాన్ ట్రీటింగ్ ట్రైబల్స్ యాజ్ అ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్టర్స్, దే షుడ్ బి మేడ్ growers of minor forest produce and are encouraged to participate in conservation. సో ట్రైబల్ పీపుల్ వాళ్ళ లైఫ్ అంత ఫారెస్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ఫారెస్ట్లో ఉన్న మైనర్ ప్రొడ్యూస్ ఏదైతే హనీ కానీ
టామరిన్స్ కానీ ఇలాగ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ సో వాళ్ళని కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా సో వాళ్ళకి ఇంకా దాని ద్వారా ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇంకా మెరుగుపడుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ పాలసీ ఫాలోయింగ్ స్టెప్స్ అనేవి ఇన్సెట్ చేశారనమాట. దాంట్లో మెయిన్గా సోషల్ ఫారెస్ట్రీ. సో సోషల్ ఫారెస్ట్రీ అంటే మెయిన్గా మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎఫారెస్టేషన్ అండ్ బేరన్ ల్యాండ్స్ విత్ ద పర్పస్ ఆఫ్ హెల్పింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఫారెస్ట్ని మేనేజ్మెంట్ చేసి ప్రొటెక్ట్ చేయాలి. అలాగే బేరన్ ల్యాండ్స్ అంటే ఎక్కడైతే ల్యాండ్స్ వట్టిగా ఎండిపోతున్నాయో ఆ ల్యాండ్స్లో ప్లాంట్స్ని గ్రో చేయడమే సోషల్ ఫారెస్ట్రీ అనమాట. సో నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ హ్యాస్ క్లాసిఫైడ్ సోషల్ ఫారెస్ట్రీ ఇంటూ 3 categories. సో అర్బన్ ఫారెస్ట్రీ, రూరల్ ఫారెస్ట్రీ అండ్ ఫార్మ్ ఫారెస్ట్రీ. సో అర్బన్ ఫారెస్ట్రీ అంటే ట్రీస్ని అన్నిటినీ మేనేజ్ చేస్తున్నాం మన పబ్లిక్ ప్రైవేటు ఓన్ ల్యాండ్స్లోన. సో రోడ్ల పక్కన కానీ అలాగే ఫార్మ్స్ ఉంటే ఫార్మ్ చుట్టూ ఉన్న బార్డర్స్ ఏరియాస్లోనూ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఓన్ ల్యాండ్స్లోన ట్రీస్ని మేనేజ్మెంట్ చేసి రైజ్ చేసేటట్టుగా చేయాలి. సో సచ్ యాజ్ గ్రీన్ బెల్ట్స్, పార్క్స్, రోడ్ సైడ్ అవెన్యూస్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ గ్రీన్ బెల్ట్స్ని డెవలప్ చేయడం. అదే రూరల్ ఫారెస్ట్రీ అయితే అగ్రో ఫారెస్ట్రీని, కమ్యూనిటీ ఫారెస్ట్రీని డెవలప్ చేయడం. అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైతే అగ్రికల్చర్ గ్రో చేస్తారో దాని చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ప్లాంట్స్, మెయిన్ ప్లాంట్స్ని లైక్ మ్యాంగో ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ కానీ ఇలా వాటిని గ్రో చేయడం ద్వారా సో వాళ్ళకి కమర్షియల్గా యూటిలైజ్ అవుతుంటుంది వాటి ప్రొడ్యూస్, అలాగే ఫారెస్ట్ని గ్రో చేసినట్టుగా ఉంటుంది. అదే రూరల్ ఫారెస్ట్రీ. కమ్యూనిటీ ఫారెస్ట్రీ అంటే మొత్తం విలేజ్ అంతా కలిసి మాట్లాడుకొని ఎక్కడైతే రోడ్ సైడ్ కానీ ఎక్కువ టెంపుల్ లొకేషన్స్లో కానీ ఇలా ట్రీస్ని గ్రో చేయడం అన్నమాట. అదే కమ్యూనిటీ ఫారెస్ట్రీ. నెక్స్ట్ అగ్రో ఫారెస్ట్రీ. సో అగ్రో ఫారెస్ట్రీ అంటే అగ్రికల్చర్తో పాటు ట్రీస్ని గ్రో చేయడం, రైజింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ అగ్రికల్చర్ క్రాప్స్ ఆన్ ద సేమ్ ల్యాండ్ ఇంక్లూజివ్ ఆఫ్ ద వేస్ట్ ప్యాచెస్. ఇట్ కంబైన్స్ ఫారెస్ట్రీ విత్ అగ్రికల్చర్, thus altering the simultaneous production of food, fodder, fuel and timber and fruit. So community forest involves the raising of trees on public or community land such as village, pasture and temple land, roadside, కెనాల్ బ్యాంక్. సో కమ్యూనిటీ ఫారెస్ట్ అంటే సో టెంపుల్ ల్యాండ్లో కానీ రోడ్ సైడ్ పక్కన కానీ విలేజ్ ప్యాస్చర్స్లో కానీ ట్రీస్ని గ్రో చేయడం, అలాగే రైల్వే లైన్స్ చుట్టుపక్కలంతా కూడా ట్రీస్ పెంచడము, స్కూల్స్లో దగ్గర, కెనాల్ బ్యాంక్స్ దగ్గర, ఇదంతా కూడా కమ్యూనిటీ ఫారెస్ట్రీ. సో కమ్యూనిటీ ఫారెస్ట్రీ ఏంటంటే కమ్యూనిటీకి మొత్తానికి కూడా బెనిఫిట్ వస్తుంది అన్నమాట ట్రీస్ గ్రో చేయడం వల్ల. సో కమ్యూనిటీ ఫారెస్ట్రీ ప్రొవైడ్స్ ఎ మీన్స్ అండర్ విచ్ ద పీపుల్ ఆఫ్ ల్యాండ్లెస్ క్లాసెస్ కెన్ అసోసియేట్ దెమ్సెల్వ్స్ ఇన్ ట్రీ రైజింగ్ అండ్ దెస్ గెట్ దిస్ బెనిఫిట్స్ విచ్ అదర్వైజ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫర్ ల్యాండ్ ఓనర్స్. సో కమ్యూనిటీలో ఎవరైతే పొలాలు వాళ్ళకి లేవనుకున్నారో సో వీళ్ళు ట్రీస్ని గ్రో చేయడం ద్వారా ట్రీస్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫార్మ్ ఫారెస్ట్రీ. ఫార్మ్ ఫారెస్ట్రీ ఈజ్ అ టర్మ్ అప్లైడ్ టు ద process under which farmers grow trees for commercial and non-commercial purposes on their farmlands. సో ఫామ్ ల్యాండ్స్లోన కమర్షియల్ నాన్ కమర్షియల్ పర్పస్కి గ్రో చేసే ఫారెస్ట్ని ఫార్మ్ ఫారెస్ట్రీ, ట్రీస్ని గ్రో చేయడం. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ సీలింగ్స్ టు ద ట్రీస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్. సో చిన్న మధ్యకారు రైతులకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సీడ్స్ని అందిస్తుందన్నమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రీగా. దీని ద్వారా వాళ్ళు సెవెరల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లోనూ, గ్రాస్ ల్యాండ్స్, ప్యాస్చర్స్లోనూ వీటన్నిటిని, అలాగే ఇంటి చుట్టూ కౌషెడ్స్లోనూ ట్రీస్ని పెంచుతారనమాట. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ కూడా. సో ఇక్కడ మనకి ట్రీస్ అంతా కూడా ఆల్మోస్ట్ 33% మనకి ఫారెస్ట్ పాలసీ ద్వారా 33% ఫారెస్ట్ కవర్ ఉంటే దాని ద్వారా న్యాచురల్ హెరిటేజ్ పెరుగుతుంది. దాని ద్వారా ఆల్మోస్ట్ 45% ఆఫ్ నోన్ ప్లాంట్ అనిమల్ స్పీసీస్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగితే వాళ్ళ బ్రీచ్ బయోడైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. So main reason for the remarkable diversity of life forms is the great diversity of the ecosystem which this country has preserved and supported through ages. So over the years this habitat has been disturbed by human activities and as a result their numbers have dwindled significantly. There are certain species that are at the brink of extinction. Some of the important reasons of the declining wildlife are as follows. So industrial and technological advancement brought about a rapid increase in the exploitation of forest resource. So industrial technological development వల్ల ఫారెస్ట్ని కట్ చేసి సో అర్బనైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. అక్కడ ఇండస్ట్రీస్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ సంబంధించినవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం. నెక్స్ట్ మోర్ అండ్ మోర్ ల్యాండ్స్ ఆర్ క్లియర్ ఫర్ అగ్రికల్చర్, హ్యూమన్ సెటిల్మెంట్, రోడ్స్ అండ్ మైనింగ్ రిజర్వాయర్స్. సో మోర్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా కూడా క్లియర్ చేసి అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్, రోడ్స్, రిజర్వాయర్స్ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయడం. అలాగే ప్రెషర్ ఆన్ ఫారెస్ట్ మౌంటెడ్
డ్యూ టు లాపింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్యూయల్ ఫర్ రిమూవల్ ఆఫ్ స్మాల్ టింబర్ బై లోకల్ పీపుల్. సో ఫారెస్ట్ పక్కన ఉన్న లోకల్ పీపుల్ ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని అంటే ఆ చెట్లను నరకడం అనమాట, ఫ్యూయల్ వుడ్ గాను అంటే వంటకి ఉపయోగించడానికి, అలాగే దగ్గరున్న జంతువులకి వాటికి ఫుడ్గా ఉపయోగించడానికి చెట్లను నరికేస్తున్నారు, అది కూడా ఒక ప్రాబ్లమే. నెక్స్ట్ గ్రేజింగ్ బై డొమెస్టిక్ క్యాటిల్ కాజ్డ్ అండ్ అడ్వైస్ ఎఫెక్ట్. సో క్యాటిల్స్ కూడా చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ని అంటే లిమిటెడ్గా కాకుండా అన్లిమిటెడ్గా గ్రేజింగ్ చేయడం వల్ల కూడా ఫారెస్ట్ అనేది మళ్ళీ రీగ్రో అవడానికి చాలా టైం పడుతుంది. లైక్ హంటింగ్ వాజ్ టేకెన్ ఓవర్ స్పోర్ట్ బై ఎలైట్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్ ఫర్ కిల్ యాజ్ ఎ సింగిల్ హ్యాండ్. సో బ్రిటిష్ కాలం నుంచి కూడా రిచ్ పీపుల్ అంతా కూడా హంటింగ్ అనేది ఒక విలాసవంతమైన ఆటగా చూస్తున్నారు అనమాట. సో అడవిలోకి వెళ్ళి జీప్స్ పై నుంచి వాటిని గన్స్తో కాల్చడం అనమాట. సో దీన్ని కమర్షియల్ పోచింగ్ అంటారు కూడా. సో దీన్ని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ కూడా. సో ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ వల్ల కూడా హ్యూజ్ లాస్ అవుతుంది ఫారెస్ట్ అంతా, ప్లాంట్ లైఫ్ అంతా కూడా. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. సో ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ has a long tradition in India. So many states like Panchatantra, Jungle Books have stood the test of time to relating to love for wildlife. సో మన ఇండియాలో పంచతంత్ర, జంగిల్ బుక్స్ లాంటి స్టోరీస్ ద్వారా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వాటి యొక్క మన లాంగ్ ట్రెడిషన్ అని మనకు అర్థమవుతుంది. సో 1917లో మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది తీసుకొచ్చాము, ఒక కాంప్రిహెన్సివ్ వైల్డ్ లైఫ్ యాక్ట్. దీని ద్వారా మెయిన్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది కన్జర్వేషన్కి, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది ఇన్ ఇండియాకి మెయిన్గా ఈ యాక్టే పనిచేస్తుంది. సో 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ఎండేంజర్డ్ స్పీసీస్ లిస్టెడ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ద యాక్ట్. సో ఈ లిస్ట్లో ఈ యాక్ట్లో మెన్షన్ చేసిన లిస్ట్లోన అనిమల్స్ని, ప్లాంట్ స్పీసీస్ కానీ అనిమల్ స్పీసీస్ని వాటిని ప్రొటెక్ట్ చేయడము. నెక్స్ట్ లీగల్ సపోర్ట్ టు ద కన్జర్వేషన్ ఏరియాస్ ఫర్ ద కంట్రీ క్లాసిఫైడ్ యాజ్ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ అండ్ క్లోజ్డ్ ఏరియాస్. సో నేషనల్ పార్క్స్కి, శాంక్చురీస్ వీటన్నిటికీ లీగల్ సపోర్ట్ ఉండడం అనమాట. సో దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ కాంప్రిహెన్సివ్లీ అమెండెడ్ ఇన్ 1991. సో 1991లో దీన్ని మళ్ళీ అమెండ్మెంట్ అనేది జరిగింది. సో దీని ద్వారా ఎక్కువ మేకింగ్ పనిష్మెంట్స్ మోస్ట్ స్ట్రింజెంట్ హ్యావ్ ఆల్సో మేడ్ ప్రొవిజన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ ప్లాంట్ స్పీసీస్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. సో ఈ అనిమల్స్ ప్లాంట్ అండ్ అనిమల్ స్పీసీస్ని, ఎండేంజర్డ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి పనిష్మెంట్ అనేది ఎక్కువ హార్ష్గా ఉండడానికి న్యూ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారనమాట 1991లో. సో మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ప్రజెంట్, అలాగే 573 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఒక వైల్డ్ హ్యూమన్ కైండ్కి ఒక అన్బౌండ్ పొటెన్షియల్ అనమాట, వెరీ లార్జ్ అంబిట్ విత్ అన్బౌండ్ పొటెన్షియల్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. దిస్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ వెన్ ఎవరీ ఇండివిజువల్ అండర్స్టాండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, కంట్రిబ్యూట్స్ హిస్ బిట్. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్గా దాన్ని అర్థం చేసుకొని ప్రొటెక్షన్ చేయగలిగితేనే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది సాధ్యమవుతుంది. లేకపోతే వాళ్ళకి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా, ఎన్ని యాక్ట్స్ తెచ్చినా వాళ్ళ ఏం మార్పు అనేది ఉండదన్నమాట. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎఫెక్టివ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా గవర్నమెంట్ అనేది కొన్ని స్పెషల్ స్టెప్స్ తీసుకుంది. సో అలాగే కొన్ని కొలాబరేషన్స్ కూడా చేసింది విత్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రీజన్. సో లైక్ స్పెషల్ స్క్రిప్ట్స్ లైక్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేవి కూడా తీసుకొచ్చిందను. దీని ద్వారా ఆ ఎలిఫెంట్స్ని, టైగర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 నుంచి స్టార్ట్ చేశారనమాట. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ వయబుల్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. సో మామూలు టైగర్ పాపులేషన్ అనేది, సో ఇందాక చెప్పుకున్నట్టు డబ్బులున్న వాళ్ళు టైగర్ని చంపేసి దాని స్కిన్ తీసేసి టాక్సిడెర్మీ అంటారనమాట. సో అనిమల్స్ స్కిన్ తీసేసి దాని ఇంట్లో వేలాడదీస్తారనమాట తలతో పాటు, స్కల్తో. సో అది వాళ్ళకి ఒక గర్వంగా ఫీల్ అవుతారంటే మా ఇన్ని పులిని చంపాము మేము అలా అని ఒక గర్వంగా ఫీల్ అవుతారనమాట. సో ఇలాంటివన్నీ స్టాప్ చేయడానికి, సో టైగర్ పాపులేషన్ని పెంచడానికి, సో దాని టైగర్ అనేది మెయిన్ కీ పాపులేషన్ అనమాట. సో టైగర్ లేకపోతే కొన్ని స్పీసీస్ అనేవి ఎనార్మస్గా పెరిగిపోతాయి అన్నమాట. సో వాటిని చెక్ చేయడానికి, వాటిని పాపులేషన్ చెక్లో పెట్టడానికి టైగర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే పీపుల్ని కూడా ఎడ్యుకేట్ చేసి బయాలజికల్ ఇంపార్టెన్స్, న్యాచురల్ హెరిటేజ్ అనేది ఇండియాది అని చెప్పేసి అలాగే పీపుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం. అలాగే ఇనిషియల్ ప్రాజెక్ట్ టైగర్ వాస్ లాంచ్డ్ ఇన్ 9 టైగర్ రిజర్వ్స్. సో ఫస్ట్ 9 టైగర్స్ రిజర్వ్స్ లాంచ్ చేశారు. 16,300 స్క్వేర్ కిలోమీటర్ కవర్ అయినాయి ఈ రిజర్వ్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ 27 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి 17 స్టేట్స్లో. సో టైగర్ పాపులేషన్ అనేది కంట్రీలో పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మనకి 2001-2 సెన్సస్ అప్పటి వరకు చూస్తే 3,600 వరకు ఉన్నాయి.
సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా 1992లో స్టార్ట్ చేశారు. సో వీటిని కూడా ఇవి పాపులేషన్ అనేది గుంపులుగా తిరుగుతాయి అన్నమాట ఈ ఎలిఫెంట్స్. సో ఈ ఎలిఫెంట్స్ గుంపులుగా తిరగడం వల్ల సో రైల్వే ట్రాక్స్ పైన వాటిపైన వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ పైనకి వచ్చేసి ఫారెస్ట్ అంతా కూడా ఫారెస్టేషన్ చేయడం వల్ల, ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్లాంట్స్ వచ్చేసి అగ్రికల్చర్ క్రాప్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి, ఫుడ్ తీసుకుంటున్నాయి. దాని ద్వారా కూడా అవి ఎలిఫెంట్స్ని కరెంట్ షాక్ పెట్టడం కానీ గన్తో షూట్ చేసి చంపడం అనేది జరుగుతుంది. సో వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకొచ్చారనమాట. అలాగే దీంతోపాటు మనకి సెవెరల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్రొకడైల్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్ హంగోలా, కన్జర్వేషన్ ఆఫ్ హిమాలయన్ మస్క్ డీర్ అని సెవెరల్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసిందనమాట వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి. సో అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఇది ఒక యూనిక్ రిప్రజెంటేటివ్ ఎకోసిస్టమ్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ కోస్టల్ ఏరియాస్ వేర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ విత్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. సో యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్లో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది తీసుకొచ్చారు. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి కన్జర్వేషన్, డెవలప్మెంట్, బయోస్పియర్ రిజర్వ్. కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ని బయోడివర్సిటీని కన్జర్వేషన్ చేయడము. అలాగే అసోసియేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విత్ డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మనం. అలాగే లాజిస్టిక్, ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్. అంటే రీసెర్చ్ చేసి సో ఎందుకు ప్లాంట్ స్పీసీస్ కానీ లైక్ ఏ స్పీసీస్ అయినా ఎందుకు చనిపోతుంది, సో క్లైమేట్ చేంజ్ వల్ల లేకపోతే కొన్ని డిసీజెస్ ఉంటాయి, వైరల్ డిసీజెస్ కానీ ఫంగల్ డిసీజెస్ వల్ల చనిపోతున్నాయా లేదని వాటి రీసెర్చ్, వాటిని మానిటర్ చేసి చెక్ చేసి ఆ పాపులేషన్ పెంచడం, ఇవన్నీ కూడా మెయిన్ ఎయిమ్ అంటున్నా. సో 4 మెయిన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 14 బయోస్పియర్ రిజర్వ్స్ కాదు 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దాంట్లో మెయిన్గా నీలగిరి, నందాదేవి అండ్ సుందర్బన్స్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేవి యునెస్కో రికగ్నైజ్ చేసిందనమాట, నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి. సో దీంట్లో మనకి మెయిన్ బయోస్పియర్ రిజర్వ్స్ వచ్చేసి అగస్త్యమలై, గల్ఫ్ ఆఫ్ మన్నార్, నీలగిరి, అచంక్మర, మర్కంటక్ ప్లాట్యూలో ఉండే బయోస్పియర్, పచ్మర్హి, సిమ్లిపాల్, సుందర్బన్స్, మానస్, నోక్రెక్, డిబ్రూ సైకోవా, దిబంగ్, కాంచన్జంగా, నందాదేవి, ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. సో దాంట్లో మెయిన్ ఫస్ట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ 1986లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇది శాంక్చురీ కాంప్లెక్స్. మనకి నీలగిరి అనేవి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కలిసే రీజన్ అనమాట, జంక్షన్ రీజన్. సో ఆ రీజన్ అంతా ఇది వాయనాడ్, నాగర్హోల్, బండిపూర్, ముడామలై అండ్ ఎంటైర్ ఫారెస్టెడ్ హిల్ స్లోప్స్ ఆఫ్ నీలంబూర్, అప్పర్ నీలగిరి ప్లాట్యూ, సైలెంట్ వ్యాలీ, సిర్వాణి హిల్స్ అంతా కూడా ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్ ఉంది, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో ఆల్మోస్ట్ 5520 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ పొసెస్ డిఫరెంట్ హ్యాబిటేట్ టైప్స్, unspoiled areas of natural vegetation types with several dry scrubs, dry and most deciduous, semi-evergreen and wet evergreen forests, evergreen shoreline, grasslands and swamps. It includes the largest known population of 2 endangered animal species, namely the Nilgiri tahr and lion-tailed macaque. So the largest South Indian population of elephant, tiger, gaur, sambar, chitala, also a good number of endemic and endangered plants are also found in this reserve. The habitat of a number of tribal groups remarkable for the traditional modes of harmonious use of environment are also found here. So the topography of NBR is extremely varied, ranging from an altitude of 250 meters to 2650 meters. About 80% of the flowering plants reported from the Western Ghats occur in the Nilgiri Biosphere Reserve. So Nandadevi Biosphere Reserve. Nandadevi Biosphere Reserve was situated in Uttaranchal, includes parts of Shamoli, Almora, Pithorar and Bageshwar districts. The major forest type of this reserve are temperate. So important few species are silver weed, orchids like latifol and rhododendron. So the biosphere reserve has a rich fauna, for example snow leopard, black bear and brown bear, musky deer, snow cock, golden eagle and black eagle. సో ఇవన్నీ కూడా మెయిన్ స్పీసీస్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్లో. నెక్స్ట్ సుందర్బన్స్. సో ఇది వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ రీజియన్స్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ గంగా నది ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందో ఆ రీజన్ అంతా కూడా డెల్టాస్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇది మనకి ఇండియాలో అయితే వెస్ట్ బెంగాల్లో ఉంది, అలాగే బంగ్లాదేశ్లో కూడా ఎక్కువ ఈ సుందర్బన్స్ అనేవి ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. కానీ మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో మాత్రమే, ఈ స్టేట్లో మాత్రమే ఈ ఎక్స్టెండ్ అయినాయి. ఆల్మోస్ట్ 9630 స్క్వేర్ కిలోమీటర్ వరకు ఉన్నాయి. మ్యాంగ్రూవ్స్ అంతా ఫారెస్ట్, 200 రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి అనమాట. ఇది 2000 సెన్సెస్ ఇవన్నీ కూడా. సో ట్యాంగిల్ మ్యాస్ ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగ్రోవ్స్ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ లైక్
ఫిష్ నుంచి శ్రీంప్ వరకు, అలాగే 120 బర్డ్ స్పీసీస్ అన్నీ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో గ్రో అవుతాయి. సో అడాప్టింగ్ ఇట్ సెల్ఫ్ టు సెలైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎన్విరాన్మెంట్, టైగర్స్ ఆర్ ద పార్క్ ఆర్ గుడ్ స్విమ్మర్స్, ది హంట్ స్కార్స్ ప్రే సచ్ టైటల్ డీ. సో బెంగాల్ టైగర్ అనేది ఈ రీజన్లోనే బాగా పెరుగుతుంది అనమాట. సో బెంగాల్ టైగర్ అనేది లార్జెస్ట్ టైగర్ అనమాట, ఇండియాలో చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో బెంగాల్ టైగర్, barking deer, wild pig and even macaques in the Sundarbans mangrove forest are characterized by herbivorous and especially valued for its timber. Next, Gulf of Mannar Biosphere Reserve. This is marine biosphere reserve. Almost 1,05,000 hectares లో ఉంటుంది సౌత్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో. సో దీని 21 ఐలాండ్స్తో కలిసి ఉంది. మొత్తం ఎస్టరీస్, బీచెస్, ఫారెస్ట్ అన్నీ కలిపి ఉంటుంది ఇది. సీ గ్రాసెస్, కోరల్స్, రీవ్స్, సాల్ట్ మార్షెస్, మ్యాంగ్రోవ్స్ అన్నీ ఉంటాయి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఆల్మోస్ట్ 3,600 ప్లాంట్స్, అనిమల్ స్పీసీస్, గ్లోబల్ ఎండేంజర్డ్ సీకో, ఇది డుగాంగ్ సీకో అనేది ఇంపార్టెంట్ స్పీసీస్. ఇది ఇక్కడ మాత్రమే ఈ బయోస్ఫియర్ రిజర్వ్లోనే ఉంటుంది. 6 మ్యాంగ్రోవ్ స్పీసీస్ ఉంటాయి ఎండమిక్ టు పెనిన్సులర్ ఇండియా. సో ఇవన్నీ కూడా బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వాటి గురించి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి. సో ఇది నేచురల్ వెజిటేషన్ చాప్టర్ ఫినిష్ అయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో సాయిల్స్ గురించి చూద్దాం. సో సాయిల్స్ కూడా ఇక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంది, సో న్యాచురల్ వెజిటేషన్, ఇవి వీటికి లింక్ అయి ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ సాయిల్ అనేది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.